10 లక్షల బోరు బావులు తెలంగాణలో ఏర్పడినాయి గత ప్రభుత్వంలో. ఈ 10 లక్షల బోరు బావులు ఎందుకు వేసుకున్నట్టు బాలరాజు గారు, ఎందువల్ల మీరు ఇప్పుడు ఇంత ప్రాజెక్టులు కట్టామని చెప్తున్నారు? మిషన్ కాకతీయతో చెరువుల పునర్వైభవం ఇన్ని చెప్పిన తర్వాత 10 లక్షల బోరు బావుల సంఖ్య ఎందుకని పెరిగింది? మేడం నేను ఏమంటున్నంటే, ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఆయకట్టుకు నీరు ఎప్పుడు విడుదల చేస్తారు, ఎన్ని తేపలు విడుదల చేస్తారు, ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారు, వాళ్ళు అంచనా చేసుకుని వాళ్ళు సర్వే చేసి వాళ్ళు స్టడీ చేస్తే అర్థమైతే ఎందుకు బోరు బావులు ఉంటాయి ఎందుకు ఉండవు అని చెప్పే అంశాన్ని. నేను ఏమంటున్నంటే, కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం తెలియదు వీళ్ళకు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లా డిజైన్ చేసి రీడిజైన్ చేసింది తెలియదు. ఎప్పుడు రీడిజైన్ చేశారు? 2016లో రీడిజైన్ చేశారు. ఎందుకు రీడిజైన్ చేశారు? అప్పుడు ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వారు చేసినటువంటి ప్రాజెక్ట్ తమిళహట్టి దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్ట్ యొక్క నీటి లభ్యత, నీటి సంబంధించిన అంశాల ఆధారంగా సెంటర్ మీద కేసీఆర్ గారు దీని మీద ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ వ్యాప్కో అనే సంస్థ నేషనల్ ఇండియా సంస్థ అన్ని రకాల ఆ నీటి లభ్యత మీద చేస్తుంది. అదేవిధంగా కేంద్ర జలవనరుల సంఘం తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో పనిచేయదు, సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో పనిచేస్తుంది. అంటే సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి నివేదిక, అదేవిధంగా యాప్కో సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగానే మేడిగడ్డ వద్ద నిర్మించారనే అంశాన్ని స్పష్టంగా ఐడ్రీమ్ ద్వారా ప్రేక్షకులకు తెలియజేస్తా ఉన్నా. మరి ఎందుకు 2007లో ప్రారంభించబడినటువంటి ఈ యొక్క ప్రణాళిక చెవెళ్ళ ప్రాజెక్టు ఎందుకు 2010 దాకా ఎందుకు పోయింది అంటే, మీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణను దగా చేసి చెప్పడానికి రెడీ అయ్యారు సుజాత గారు. నన్ను కంప్లీట్ చేసి వారు మాట్లాడి ఎంత చెప్పాను, ఎందుకంటే ప్రేక్షకులకు నేను చెప్పే మాటలు సరిగ్గా వెళ్ళవు, డిస్టర్బ్ అయిపోతే. మేడం, ఇలా కేసీఆర్ గారి యొక్క ప్రభను, కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని, కేసీఆర్ గారి యొక్క గొప్పతనాన్ని తక్కువ చేసినంత మాత్రాన తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పొగడరు. నేను ఏమంటున్నంటే, రైఫిల్ బయట రేవంత్ రెడ్డి ఏమో తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడు, తెలంగాణ కోసం ఆత్మార్పణం చేసుకున్న యువకులు విద్యార్థులందరికీ ఆయన హీరో అయ్యాడు. అదే విధంగా తెలంగాణ బాలరాజు గారు, ఇప్పుడు మనం ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుందాం, రాజకీయాల గురించి నిజంగానే మాట్లాడుకుందాం, మనం గోల్డెన్ టైం ఉంది. ఇందులో మేడం కవిత గారు రాజకీయాలే ఉన్నాయి. మీరు అడిగిన క్వశ్చన్ ఉంది, ఒకటి మీరు అడిగిన క్వశ్చన్ ఉంది, దాని సుజాత గారు చెప్పండి. మన రాజకీయాల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, బట్ ఇప్పుడు మనం ప్రాజెక్టులకు సంబంధించి సుజాత గారి దగ్గర ఆన్సర్ ఉంది మీరు అడిగిన క్వశ్చన్ కి. సుజాత గారు, 2007 నుంచి 13 వరకు ఎందుకు ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు అని అడుగుతున్నారు. ప్రాజెక్ట్ అనేది ఏడాదిలో 2 ఏళ్లలో 3 ఏళ్లలో పూర్తి అయ్యేది కాదు. మీరు చేసిన 3 ఏళ్లలో ప్రాజెక్టు పరిణామం మనం చూస్తున్నాం. దాన్ని 30% మేము కంప్లీట్ చేసింటిమి. 2013లో యాజిటేషన్ నడుస్తుండే తెలంగాణ మొత్తము. మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ సమయంలో ఇబ్బందులు ఎన్ని ఉన్నాయో చూసుకోవాల్సినటువంటి అవసరం. అయినా ప్రభుత్వ ఉద్యోగాల్ని 1,30,000 ఉద్యోగాల్ని కల్పితం చేసి కాంగ్రెస్ ప్రభుత్వము 30% పైగా వర్క్ కంప్లీట్ అయినటువంటి ప్రాణహిత చెవెళ్ళని మళ్ళీ రీడిజైన్ పేరుతో మొదటి నుంచి మొదలు పెట్టిన మీరు ఎందుకు కంప్లీట్ కాలేదంటే, ఇదిగో గిట్లనే తొందరపడితే అయ్యే నష్టాలు ఎవరివి? తెలంగాణ ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజల ఆస్తులు. ఇది తెలంగాణ ప్రజలకు అంకితమైనటువంటి జాతి. ఈరోజు మీరు ఇష్టానుసారంగా తొందరపాటు వల్ల గిన్నిస్ బుక్ రికార్డులు ఎక్కాలా, లేకపోతే మేము చేసిన ప్రపంచ స్థాయి రికార్డులు ఎక్కాలి అని అంటే గిట్లా ఉంటది కదా ఆలోచన. మేము గతంలో మాన్యువల్ కన్స్ట్రక్షన్ ఉండే, ఈ రోజు మిషనరీ కన్స్ట్రక్షన్ ఇంత స్థాయిలో పెరిగిన తర్వాత కూడా ఇన్ని నష్టాలు జరిగినాయి. ఆ రోజు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వేసినటువంటి పెయింట్లు కూడా ఇంకా పోలేదనుకుంటా 70 ఏళ్ల నుంచి. కానీ మీరు కట్టినటువంటి ప్రాజెక్టు కుంగిపోయింది అని అంటే నాణ్యత లోపమైనా అయి ఉండాలి, మీ తొందరపాటన్నా అయి ఉండాలి. ఏది ఏమైనా తెలంగాణ ప్రజల సొమ్ము కదా. మనం ఎంత డిస్కషన్ చేసుకున్నా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వ ఖజానా గండిపడిందా లేదా? దీన్ని మనం ఎందుకు రెక్టిఫై చేసుకోవట్లేదు? తప్పిదం జరిగింది అని ఎందుకు ఒప్పుకోరు? మళ్ళీ గత ప్రభుత్వంలో కాంగ్రెస్ గురించి లేదా రేవంత్ రెడ్డి గారి గురించి లాంతర్లు పట్టుకున్నాడు, అది పట్టుకున్నాడు, ఇది పట్టుకున్నాడు అంటారు. మరి నేను ఒకటి అడగాలనుకుంటున్నా, ఇదే సమయంలో ఇప్పుడు సందర్భం కాకుండా కేసీఆర్ కుటుంబంలో ఒక్కళ్ళు చావని కుటుంబంలో 4 మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రి అవుతారు. మరి 1200 మంది చచ్చిపోయిన కుటుంబంలో ఒక్కళ్ళు కూడా కనీసం ఎమ్మెల్సీ స్థాయికి నోచుకోలేరు చనిపోయినటువంటి కుటుంబాలు. మీరు చేస్తే పెత్తనము, మంది చేస్తేనేమో ఇదా? ఎందుకు మాట్లాడతారండి? సబ్జెక్ట్ అవసరం లేని సబ్జెక్ట్ ని డిబేట్ చేయడానికి. ఎస్
సో ఇప్పుడు నేను అడిగింది మా క్వశ్చన్ మిమ్మల్ని సుజాత గారు, చివరి ఆయకట్టు వరకు రేవంత్ సర్కార్ ఇచ్చే కృషి చేస్తుందా? దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు రీడిజైన్లు మీద ఫోకస్ పెడుతుందా? ఏం చేయబోతోంది ప్రాజెక్టులకు సంబంధించి? ఏం చేస్తారు అనేది నిపుణులతో మాట్లాడిన తర్వాత, ఎందుకంటే ఎల్ఎన్టీ వాళ్ళు ఎన్నికలకు ముందు చెప్పింది ఒకటి, ఎన్నికల తర్వాత చెప్పింది ఒకటి, కాబట్టి వాళ్ళ మీద పూర్తిగా చర్యలు ఎవరు తప్పిదం చేసినా, ఒకవేళ నేను ఇల్లు కన్స్ట్రక్షన్ కి ఇస్తాను, కాంట్రాక్ట్ ఇస్తాను, మొత్తం ఇంటి నాణ్యత లేదు అని అంటే కాంట్రాక్ట్ లోపమే కదా. నేను ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి నేను ఇగో ఈ సమయంలోనన్నా వాళ్ళు చెప్పిన సమయమో లేకపోతే నేను చెప్పిన సమయంలో పూర్తి చేస్తే, ఒకవేళ దానికి నాణ్యత లేదు అని అంటే కూలిపోయింది అనుకోండి ఇల్లు కడితే, దాన్ని ఇంజనీర్ లేకపోతే కాంట్రాక్టర్ లోపమై డెఫినెట్ గా వాళ్ళని అడుగుతాం, వాళ్ళనే నిలదీస్తాం, వాళ్ళ దగ్గరనే వసూలు చేస్తాం. కాబట్టి ఇది ఈ రోజు నేను ముఖ్యమంత్రి తప్పిదం ఒకటే అనను, ఇది మొత్తం సంస్థ వ్యవస్థలే తప్పదేమో. ఇది ఈ రోజు ఎల్ఎన్టీ తప్పించుకొని పోదామన్నా వదిలేదు లేదు. నేను ఈ సందర్భంగా ఇంకో విషయం సోదరులు అన్నారు, అది బాధ. ఇందులో ఇంజనీర్లు కొంతమంది అధికారులు సూసైడ్ చేసుకునే పరిస్థితికి వచ్చింది అన్నారు. కానీ ఎవరి తప్పిదం వల్లనో కొన్ని కుటుంబాల అన్యాయం అయితే మాత్రం బాధాకరం. దీన్ని వివరంగా పూర్తిగా ఏం జరిగింది అనేది వాళ్ళు అధికారికంగా రిటర్న్ లో ఇస్తే బాగుంటది. కానీ చనిపోవడం దీనికి పరిష్కారం కాదు, కుటుంబాల అన్యాయం అవడం దీనికి పరిష్కారం కాదు. ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు, ఎవరు కూడా సంతోషించరు. దీనివల్ల చనిపోతే అది మళ్ళీ జరిగిన లోపం మళ్ళీ వాపస్ రాదు, ఉండి సాధించాలి. ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది అనే దాని మీద ఎగ్జాక్ట్లీ మూలాల్లోకి వెళ్ళాలి, అందరినీ విచారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేగాని చనిపోతే పరిష్కారం కాదు. అది సూసైడ్లు అవి ఇవి చేసుకుంటే వాళ్ళ కుటుంబాలకు కూడా వెనకాల ఆధారాలు ఎవరు ఉండరు, ప్రభుత్వ ఉద్యోగాల లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగాల, ఏది ఏమైనా కూడా ఒక్కళ్ళు చేసిన అన్యాయమో లోపాన్నో కుటుంబం అనుభవించడానికి వీల్లేదు. కాబట్టి వాళ్ళు రెక్టిఫై చేసుకొని కూర్చొని అధికారులు అందరిది తప్పిదం ఇది, ఏ ఒక్కడో చనిపోతే వాళ్ళ తప్పిదం కాదు, ఇది పూర్తి స్థాయిలో ఆలోచించుకొని దీని మీద నివేదిక ఇవ్వాల్సినటువంటి బాధ్యత అధికారులది, అలాగే కాంట్రాక్టర్లది అంటున్నాను నేను. ఎందుకంటే ప్రభుత్వం తప్పిదం చేస్తే ప్రభుత్వం మీద రిపోర్ట్ రాయండి, మీ వల్ల తప్పిదం జరిగితే మీ రిపోర్ట్ రాయండి. కానీ ఏది ఏమైనా తెలంగాణ ప్రజల సొమ్ము ఇది, తెలంగాణ ప్రజల రక్తం ఇది, అన్యాయం జరగడానికి వీల్లేదు. దీని మీద పూర్తి స్థాయిలో చర్చలు జరుగుతాయి. చివరి వరకు దీని మీద రీడిజైన్ జరిగినటువంటి ఎక్కడ లోపం ఉంది ఏంది అనేది పూర్తిగా నివారణ చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాలు పూర్తిగా ఉంటది. కాబట్టి దాంట్లో ఎలాంటి సందేహం లేదు, ఎవరున్నా ఎక్కడున్నా వదిలేదే లేదు దీని మీద.